నమస్కారం వైట్ఫీల్డ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. యువత మత్తు పదార్థాలు మాదక ద్రవ్యాలకు బానిస కావద్దు. రాష్ట్ర అభివృద్ధికి ప్రజల భాగస్వామ్యం అవసరం పేర్కొన్న చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. చిత్తూరు జిల్లా కేంద్రంలో నిర్వహించిన హర్ ఘర్ తిరంగా ర్యాలీని జెండా ఊపి ప్రారంభించిన జిల్లా కలెక్టర్. చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్. అక్రమ క్వారీ మైనింగ్ వల్ల దళితుల భూములు ఆరోగ్యాలు నాశనం. క్వారీలను వెంటనే సీజ్ చేయాలి. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు హరినాథ్ రెడ్డి డిమాండ్. వార్తల్లోని వివరాలు. స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించేందుకు బుధవారం మధ్యాహ్నం నగరపాలక సంస్థ, తుడ, రెవెన్యూ, పోలీసు అధికారులతో కలిసి ఎస్వీ స్టేడియంను నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య పరిశీలించారు. వర్షాల నేపథ్యంలో వర్షపు నీటితో పోలీస్ పెరేడ్ గ్రౌండ్ చిత్తడిగా మారడంతో ఎస్వీయు స్టేడియంలో వేడుకలు నిర్వహించేందుకు అధికారులతో కలిసి పరిశీలించారు. ముఖ్య అతిథులు, అధికారులు, అవార్డు గ్రహీతలు, స్వాతంత్ర సమరయోధులు, వారి కుటుంబ సభ్యులు కూర్చునేందుకు ప్రత్యేకంగా గ్యాలరీలు ఏర్పాటుకు, అలాగే స్వాతంత్ర దినోత్సవ వేడుకలను వీక్షించేందుకు వచ్చేవారు కూర్చునేందుకు గ్యాలరీలను ఏర్పాటు చేసేందుకు పరిశీలన చేశారు. ప్రజల సందర్శనార్థం ఎగ్జిబిషన్ స్టాల్స్ ను ఎక్కడ ఏర్పాటు చేయాలనే అంశాలపైన అధికారులతో చర్చించారు. కమిషనర్ వెంట డిఆర్ఓ నరసింహులు, తుడా ఈఈ రవీంద్ర, మున్సిపల్ ఇంజనీర్ తులసి కుమార్, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, డిఈ మహేష్ తదితరులు పాల్గొన్నారు. యువత మత్తు పదార్థాలు మాదక ద్రవ్యాలకు బానిసలు కాకూడదని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని గాంధీ విగ్రహం కూడల నుండి ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన హర్ ఘర్ తిరంగా ర్యాలీని జిల్లా కలెక్టర్, చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్లు జెండా ఊపి ప్రారంభించారు. ఈ ర్యాలీ గాంధీ కూడల నుండి ఎంఎస్ఆర్ సర్కిల్ మీదుగా నాగయ్య కళాక్షేత్రం చేరుకుని తిరిగి గాంధీ విగ్రహం కూడలి వరకు సాగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రధానమంత్రి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన మేరకు ప్రతి ఊరిలో, ప్రతి జిల్లాలో, రాష్ట్ర స్థాయిలో మరియు దేశ స్థాయిలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు 2 వారాల పాటు నిర్వహించుకోవాలని తెలిపారన్నారు. ఈ వేడుకల్లో జెండా పట్టుకుని తిరగడమే కాకుండా దేశభక్తిని చాటాలని, మన పరిసరాలను, మన నగరాన్ని శుభ్రంగా ఉంచుకోవటం మన బాధ్యతని, యువత దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని, ఈ రోజు ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా సుమారు 2000కు పైగా విద్యార్థులతో మువ్వెన్నెల జెండాతో ర్యాలీ నిర్వహించడం జరిగిందన్నారు. చిత్తూరు ఎమ్మెల్యే మాట్లాడుతూ, త్రివర్ణ పతాకం సగర్వంగా ఎగిరేలా ప్రజలు బాధ్యతగా నడుచుకోవాలన్నారు. యువత మత్తు పదార్థాలకు బానిసలు కాకూడదన్నారు. చిత్తూరు నియోజకవర్గాన్ని డ్రగ్స్ ఫ్రీ చిత్తూరుగా మార్చడానికి ప్రభుత్వంతో పాటు ప్రజలు సహకరించాలన్నారు. మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాలను అరికట్టడానికి జిల్లా కలెక్టర్, ఎస్పీలతో పాటు తాను కృషి చేస్తామన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆగస్టు 15న శ్రీశక్తి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారని, మహిళామణులు ఈ పథకాన్ని వినియోగించుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మరిన్ని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టిందని, వీటిని సద్వినియోగం చేసుకుని యువత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ అముద, అడిషనల్ ఎస్పీ రాజశేఖర్, డిఈఓ వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు హర్ ఘర్ తిరంగా కార్యక్రమం సంబంధించి నేను కూడా యాజ్ ఏ వాలంటీర్ ఈరోజు ఈ హర్ ఘర్ తిరంగా ర్యాలీ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేశాను. హర్ ఘర్ తిరంగా ర్యాలీలో సుమారుగా ఈరోజు 2000 మంది పిల్లలు కూడా మార్చ్ చేసేసి గాంధీ సర్కిల్ నుంచి కళాక్షేత్రం వరకు ఒక సపోర్ట్ చూపించారు. సో ఈ సందర్భంగా నేను స్టూడెంట్స్కి, టీచర్స్కి, టూరిజం డిపార్ట్మెంట్, స్పోర్ట్స్ డిపార్ట్మెంట్, పబ్లిక్ రిప్రజెంటేటివ్స్కి అందరికీ ధన్యవాదాలు ఇస్తున్నాను. సో 15 ఆగస్టు మన జిల్లాలో ఇండిపెండెన్స్ డే సెలబ్రేట్ చేయబోతున్నాము. సుమారుగా 400 మంది మెరిటోరియస్ ఆఫీసర్స్ యాజ్ వెల్ యాజ్ సిటిజన్స్, డాక్టర్స్, టీచర్స్, ఇండస్ట్రీస్ట్ అందరికీ ఈసారి సమానం చేయబోతున్నాము. జిల్లాలో ముఖ్య అతిథి హెల్త్ మినిస్టర్ గారు పార్టిసిపేట్ చేస్తారు. సో ఈ సందర్భంగా అరేంజ్మెంట్స్ కూడా చేయడం జరుగుతున్నాయి. ఇంకా కాకుండా ఈరోజు నషాముక్త భారత్ అభియాన్, డ్రగ్స్, గాంజా, సిగరెట్ ఇన్ని బట్టి మనం దూరంగా ఉండాలి. మనం చూస్తున్నాం ఇప్పుడు ఈ గాంజా ప్రాబ్లం, డ్రగ్స్ ప్రాబ్లం ఒక భయంకరంగా ప్రాబ్లం తయారవుతుంది. గత ఒక 5 సంవత్సరం 10 సంవత్సరం ముందు అటువంటి సమస్య లేదు. కానీ చిన్న చిన్న నెట్వర్క్ తయారైపోయినాయి, ఇండిపెండెంట్ నెట్వర్క్ తయారైపోయినాయి. వేరే ప్రాంతం నుంచి, సిటీస్ నుంచి చిన్న చిన్న ప్యాకెట్ రూపంలో డ్రగ్ జిల్లాకి వస్తున్నాయి. నేను ప్రజలకి ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు కొద్దిగా
మీ చుట్టుపక్కల నిఘా పెట్టాలి. యూత్కి కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇది షార్ట్ టర్మ్ ఒక ఎంజాయ్మెంట్, కానీ ఆరోగ్యం చూస్తే యాజ్ వెల్ యాజ్ ఒక మెంటల్ సిచ్యువేషన్ చూస్తే, మీ ఫ్యామిలీ సిచ్యువేషన్ చూస్తే మొత్తం ఖరాబ్ అవుతుంది. సో దయచేసి ఈ డ్రగ్స్తో దూరంగా ఉండాలి. మన ముందు చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. చాలా స్టేట్లు ఈ ప్రాబ్లం వచ్చిన తర్వాత వాళ్ళ ప్రాబ్లం నుంచి బయటికి రాలేకపోతున్నారు. సో ఖచ్చితంగా నషాముక్త భారత్ అభియాన్ సందర్భంగా నేను యూత్ మరియు పేరెంట్స్ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు మీ పిల్లల గురించి కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి, మీరు చెక్ చేస్తూనే ఉండాలి. మీకు ఎప్పుడైనా అటువంటి సూచన వస్తే మీరు ఎస్పీ ఆఫీస్, నా ఆఫీస్కి ఇమీడియట్గా రావచ్చు. స్ఫూర్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో చంద్రగిరి మండలం కొట్టాల జిల్లా పరిషత్ పాఠశాలకు బెంచీలు, స్కూల్ డైరీ, వాటర్ ప్లాంట్ వితరణ చేశారు. బెంచీలు వితరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని హాజరయ్యారు. కొట్టాలకు విచ్చేసిన ఎమ్మెల్యేకి మండల విద్యాశాఖ అధికారి, కొట్టాల జిల్లా పరిషత్ పాఠశాల సిబ్బంది, కూటమి నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. కొట్టాల జిల్లా పరిషత్ పాఠశాలకు సుమారు 3 లక్షల రూపాయల విలువ గల 30 బెంచ్లను స్ఫూర్తి ఫౌండేషన్ వారు వితరణ చేశారు. ఎమ్మెల్యే పులివర్తి నాని చేతుల మీదుగా స్ఫూర్తి ఫౌండేషన్ చైర్మన్ ఆధ్వర్యంలో కొట్టాల జిల్లా పరిషత్ పాఠశాలకు వితరణ చేయడం జరిగింది. చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని మాట్లాడుతూ, కొట్టాల జిల్లా పరిషత్ పాఠశాల స్ఫూర్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ పాఠశాలకు బెంచీలు, వాటర్ ప్లాంట్ వితరణ చేయడం చాలా సంతోషంగా ఉందని ఎమ్మెల్యే తెలిపారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాధ్యతలు స్వీకరించిన రోజు నుంచి విద్యా వ్యవస్థలో ఎన్నో మార్పులు తెచ్చి విద్యార్థులకు విద్యతో పాటు మంచి నడవడిక అందించాలనే గొప్ప సంకల్పంతో ఎన్నో మార్పులు విద్యాశాఖ మంత్రి తెచ్చినట్లు తెలిపారు. గత వైసీపీ పాలనలో విద్యా వ్యవస్థను గత పాలకులు గాలికి వదిలేసినట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉపాధ్యాయ బదిలీల విషయంలో పార్టీలకు అతీతంగా బదిలీలు చేయటం ఇది ఒక నిదర్శనమని ఎమ్మెల్యే పులివర్తి నాని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి ప్రభుత్వం నాయకులు, కార్యకర్తలు, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. బుధవారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని పలువురు ప్రముఖులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ రోజు ఉదయం వీఐపీ విరామ దర్శన సమయంలో తెలంగాణ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి, నిజామాబాద్ శాసనసభ్యులు సూర్యనారాయణ వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లు చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు స్వామివారి వస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలను అందించారు. రాష్ట్రాలు వేరైనా కూడా తెలంగాణలో ప్రజలందరూ కూడా మనసంతా ప్రతి ఒక్క ఇంట్లో కులదైవం వెంకటేశ్వర స్వామి, ఎక్కడ భేదాభిప్రాయం లేకుండా ఇప్పుడు అన్ని రకాల మంచి సౌకర్యాలతో దైవ కార్యక్రమం జరుగుతూ ఉంది. మరి మా మహబూబ్నగర్లో కూడా వెంకటేశ్వర స్వామి, మన్యంకొండ వెంకటేశ్వర స్వామి గుడి కూడా కళ్యాణ మంటపం కావాలని చెప్పి గతం కూడా ఇవ్వడం జరిగింది. ఇట్లా అన్ని జిల్లాల కేంద్రాల్లో కూడా స్వామివారి కళ్యాణ మంటపాలు, దేవాలయాలు కడితే ఇంకా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. అమెరికా లాంటి దేశాల్లో కూడా వెంకటేశ్వర స్వామి దేవాలయాలు ఉన్నాయి. మరి ఆ భగవంతుని కృప వల్ల 2 రాష్ట్రాలు మంచిగా అభివృద్ధి చెందాలని, మరి వర్షాలు పడుతూ ఉన్నాయి, ఎక్కడ ప్రాణ నష్టం జరగకుండా ఆ దేవుడే కాపాడాలి. 2 రాష్ట్రాల్లో ఉన్న ప్రజలు కష్టాలు లేకుండా సహృదయంతో అంత అన్నదమ్ముల కలిసిమెలిసి ఉండేటట్లు ఆ భగవంతుని ఆశీర్వాదం ఉండాలని, మళ్ళా వచ్చే 2-3 సంవత్సరాల తర్వాత మా నాయకుడు కేసీఆర్ గారి ఆధ్వర్యంలో ఇంకా అభివృద్ధి జరగాలని చెప్పాను. భగవంతుని మనసారా కోరుకుంటూ మరి టీటీడీ కళ్యాణ మంటపానికి స్థలం కూడా ఇవ్వడం జరిగింది. మరి దాన్ని పరిశీలించి ఇవాళ ఖచ్చితంగా మళ్ళీ కలిసి కూడా విజ్ఞప్తి చేస్తాం. ఒక మంచి దైవ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఆధ్యాత్మికంగా ప్రపంచంలోనే అతిపెద్ద దేవాలయం కనుక ఇక్కడ ఇంకా మంచిగా జరగాలని చెప్పని, ఇంకా అనేక సేవా కార్యక్రమాలు జరగాలని చెప్పని, ఆ భగవంతుని ఆశీస్సులు ఉండాలని చెప్పి మనసారా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. బెంగళూరుకు చెందిన కేఎం శ్రీనివాసమూర్తి అనే భక్తుడు బుధవారం ఉదయం భోగ శ్రీనివాసమూర్తికి అలంకరించేందుకు 25 లక్షల విలువైన వజ్ర వైడూర్యాలు పొదిగిన 148 గ్రాముల బంగారు లక్ష్మీ పథకాన్ని విరాళంగా అందించారు. ఈ మేరకు శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరికి ఆభరణాన్ని అందజేశారు.
తిరుమల శ్రీవారిని దర్శించుకునే భక్తులు మొక్కులు తీర్చుకుని స్వామివారికి కానుకల్ని విరాళాలను ఆనవాయితీగా ఇస్తుంటారు. భక్తులు వారి ఆర్థిక పరిస్థితికి తగిన విధంగా రూపాయి నుంచి కోట్ల వరకు ఇస్తుంటారు. టీటీడీ ఆధ్వర్యంలో నడిచే ట్రస్టులకు విరాళాలు ఇస్తుంటారు. ఈ విరాళాలతో భక్తులకు ఉచిత అన్నప్రసాదం, పేదలకు ఉచిత వైద్యం, ఉచిత విద్య వంటి సేవా కార్యక్రమాలు చేపడతారు. కొందరు భక్తులు బంగారం, వెండి విలువైన వస్తువుల్ని స్వామివారికి అందజేస్తూ ఉంటారు. తాజాగా బెంగళూరుకు చెందిన భక్తుడు తిరుమల శ్రీవారికి ఖరీదైన కానుకను అందించారు. భోగ శ్రీనివాసమూర్తికి అలంకరించేందుకు బెంగళూరుకు చెందిన శ్రీ కెఎం శ్రీనివాసమూర్తి అనే భక్తుడు బుధవారం ఉదయం 25 లక్షల విలువైన వజ్ర వైడూర్యాలు పొదిగిన 148 గ్రాముల బంగారు లక్ష్మీ పథకాన్ని విరాళంగా అందించారు. ఈ మేరకు శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరికి ఆభరణాన్ని అందజేశారు. దాతల్ని అడిషనల్ ఈవో అభినందించారు. సత్యవేడు నియోజకవర్గం పివిపురం పంచాయతీ సమర్థకడ్డిగ గ్రామంలో జరుగుతున్న అక్రమ మైనింగ్ కారణంగా దళితులు, గిరిజనులు తమ భూములు కోల్పోతూ ఉండగా దేవాలయ భూములు, శ్మశానాలు కూడా ఆక్రమణకు గురవుతున్నాయని, మైనింగ్ వల్ల కాలుష్యం పెరిగి స్థానికుల ఆరోగ్యం దెబ్బతింటుందని, అనేకులు అనారోగ్యానికి గురవుతున్నారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు హరినాథ్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. మైనింగ్ వల్ల కాలుష్యం పెరిగి స్థానికుల ఆరోగ్యం దెబ్బతింటుందని, అనేకులు అనారోగ్యానికి గురవుతున్నారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు హరినాథ్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. సిపిఐ జిల్లా కార్యదర్శి మురళి, కార్యవర్గ సభ్యులు చిన్రాజు, సిపిఎం నాయకులతో కలిసి మైనింగ్ ప్రాంతాన్ని ఆయన పర్యటించారు. అనంతరం మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా క్వారీ మైనింగ్ జరుగుతోందని, దళితులు కూలీలుగా మారి జీవనోపాధి కోల్పోతున్నారని తీవ్రంగా విమర్శించారు. ప్రభుత్వ అధికారులు పట్టించుకోకపోవడం దుర్మార్గమన్నారు. సిపిఐ ఆధ్వర్యంలో ఎన్నిసార్లు ధర్నాలు చేసినా స్పందన లేదని, జిల్లా కలెక్టర్ వెంటనే జోక్యం చేసుకుని క్వారీలను సీజ్ చేసి స్థానికులకు వైద్య పరీక్షలు నిర్వహించి ఆరోగ్య సంరక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. భూములను మళ్లీ వ్యవసాయానికి అనుకూలంగా మార్చాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున పోరాటాలు జరుగుతాయని హెచ్చరించారు. దానికి ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి మురళి, చిన్నిరాజు, సిపిఎం జిల్లా సెక్రటరియట్ సభ్యులు జనార్దన్, సుధాకర్ రెడ్డి, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. ఈ చమర్తి కంట్రీలో ఉండేటువంటి క్వారీస్ ను ఇప్పుడే సందర్శించడం జరిగింది. ఇవన్నీ ఈ క్వారీస్ అన్ని కూడా అక్రమంగా మైనింగ్ జరుగుతూ ఉండేటువంటి విషయం స్పష్టంగా తెలుస్తూ ఉంది. ప్రభుత్వం గతంలో ఎప్పుడో ఇక్కడ ఉన్నటువంటి గిరిజనులకు, హరిజనులకు వ్యవసాయ భూముల కోసం పట్టాలు ఇచ్చారు. దీంతో పాటు పక్కనే ఉన్నటువంటి దేవుడి మాన్యాలున్నాయి, శ్మశానాలున్నాయి, పక్కనే గిరిజనులకు సంబంధించిన కాలనీలు ఉన్నాయి. ఇవన్నీ పరిశీలన చేసిన తర్వాత ఇది స్పష్టంగా అక్రమంగా మైనింగ్ జరుగుతుందని స్పష్టంగా తెలుస్తా ఉంది. ప్రభుత్వమే ఒక చట్టం చేసింది, గిరిజనులకు కానీ హరిజనులకు కానీ వ్యవసాయానికి భూములు కేటాయిస్తే అవి అమ్మకూడదు, కొనకూడదు, వాటిని ఎవరు దాన్ని స్వాధీనం చేసుకోవడానికి కూడా లేదు. చట్ట ప్రకారం వాళ్ళపైన చర్యలు తీసుకోవచ్చు, వాళ్ళు శిక్షార్హులు. వాళ్లకు ఆ విధంగా హరిజనుల, గిరిజనుల భూములు ఆక్రమిస్తే పైన చర్యలు తీసుకోవాలి. అందువల్ల ఇదంతా కుమ్మక్కాయ చేస్తున్నారు. కాబట్టి వెంటనే మేము చట్ట పరిధిలోనే అడుగుతున్నాం, మీరు వాళ్ళు మైనింగ్ చేసుకోవడానికి అనుమతిస్తే ప్రభుత్వ భూముల్లో అనుమతించి మైనింగ్ చేసుకోండి, మాకు అభ్యంతరం. కానీ గిరిజనుల భూములు గిరిజనులకు ఇవ్వాల్సిందే, దానికి సంబంధించిన బాట ఇవ్వాల్సిందే. అట్ట ఇవ్వకపోతే ఈ రోజు ఇక్కడ మా నిరసన తెలియజేస్తున్నాం. అదే పద్ధతులు దీన్ని వెంటనే ప్రభుత్వము అందరూ పరిష్కారం చేయకపోతే ఒక్క బండి కూడా ఇక్కడికి పోనీయకుండా చేస్తాం. అవసరమైతే అక్కడ ఉన్నటువంటి లారీలు ఇవన్నీ కూడా ధ్వంసం చేయడానికి కూడా మేము వెనుకాడం. అయితే ఇది హెచ్చరిక మాత్రమే. చమర్తకండ్గా గిరిజనులకు ఇబ్బంది పెట్టే విధంగా క్వారీలు నడుస్తున్నాయి. గతంలోనే 2008, 2009 ఆ ప్రాంతంలో సిపిఎం పార్టీ ప్రత్యక్ష కార్యాచరణ దిగింది. అప్పుడే ఇక్కడ జరుగుతున్న క్వారీ అక్రమాలపైన ఇక్కడ పేద ప్రజలు తెలియకుండానే ఇక్కడ ఏదైతే ఎస్సీ ఎస్టీల పట్టాలు ఉన్నాయో ఈ పట్టాలను వాళ్ళకి తెలియకనే
ఇక్కడ ఉన్న పెత్తందారులు కొంతమంది వాళ్ళ క్వారీ యజమానులు కమ్మేసి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళకి అన్యాయం చేశారు. ఆ అన్యాయం పైన అప్పుడే సిపిఎం పార్టీగా ఆందోళన జరిపిన ఫలితంగా వాళ్ళకందరూ కూడా పరిహారం ఇచ్చారు. అయినా ఈరోజు క్వారీ నిబంధనలో 2 కిలోమీటర్ల అవతల నివాస ప్రాంతాలకి 2 కిలోమీటర్ల అవతల క్వారీ నిర్వహించుకోవచ్చని ఉంది. అయినా కూడా వాళ్ళు అవేమి జీవోలు లెక్క చేయకుండా ఈరోజు గిరిజన కాలనీ పక్కనే 100 మీటర్ల దూరంలో వచ్చేసి మొత్తం బ్లాస్టింగ్ చేసే పరిస్థితి ఉన్నారు. గంజాయి, కోకెన్, హెరాయిన్, బ్రౌన్ షుగర్, తంబాకు మొదలైనటువంటి మాదక ద్రవ్యాలను వాడటం వల్ల శరీరం, మెదడు రెండూ పాడవుతాయని డాక్టర్ చంద్రమౌళి అన్నారు. బుధవారం ప్రభుత్వ డిగ్రీ కళాశాల పుత్తూరులో మాదక ద్రవ్యాల దుర్వినియోగంపై రాయలసీమ సేవా సమితి ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జరిగింది. బుధవారం ప్రభుత్వ డిగ్రీ కళాశాల పుత్తూరులో మాదక ద్రవ్యాల దుర్వినియోగంపై రాయలసీమ సేవా సమితి రాస్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జరిగింది. ఈ సదస్సులో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ చంద్రమౌళి మాట్లాడుతూ స్నేహితుల ఒత్తిడి వలన సినిమాలు, మీడియా మొదలైనటువంటి ప్రభావాల వల్ల యువత మాదక ద్రవ్యాల వ్యసనానికి బానిసవుతున్నారని, దీనివల్ల అనేక రకాల శారీరక, మానసిక జబ్బులకు లోనవుతారని తెలిపారు. అంతేకాకుండా సమాజంలో నేరాలు పెరగడంతో పాటు కుటుంబం సతమతమవుతుందని ప్రిన్సిపల్ తెలిపారు. కాబట్టి మాదక ద్రవ్యాల విషయంలో తల్లిదండ్రులు, పెద్దలు జాగ్రత్తగా యువతపైన దృష్టి పెట్టి జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ సేవా సమితి ప్రతినిధులు కౌన్సిలర్ నాగరాజు, దాము మాట్లాడుతూ రాస్ ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల డి అడిక్షన్ సెంటర్ పాపానాయుడుపేటలో ఉందని, ఎవరైనా యువకులు మాదక ద్రవ్యాల వ్యసనానికి బానిసలు అయితే తిరుపతిలోని రాస్ కేంద్రాన్ని సంప్రదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ కోటేశ్వరయ్య, డాక్టర్ సుజన, డాక్టర్ ఆర్బి వాణిశ్రీ, డాక్టర్ వాసవి, డాక్టర్ గాయత్రి, పద్మావతి, డాక్టర్ గంగయ్య, సావిత్రి తదితరులు పాల్గొన్నారు. నేను మాదక ద్రవ్యాల అక్రమ రవాణా మరియు దుర్వినియోగంపై జరుగుతున్న పోరాటంలో క్రియాశీల భాగస్వామిని అవుతానని, డ్రగ్స్ వలన కలిగే దుష్పరిణామాల గురించి సంపూర్ణ అవగాహన కలిగి ఉండి నాతో పాటు ఏ ఒక్కరూ డ్రగ్స్ బారిన పడకుండా ఉండటానికి కృషి చేస్తానని, డ్రగ్స్ అమ్మకము, కొనుగోలు చేసే వ్యక్తుల సమాచారాన్ని పోలీసులకు తెలియజేస్తానని, డ్రగ్స్ రహిత జీవన శైలిని అనుసరిస్తానని, డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా సాగుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వామిని అవుతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. రేణిగుంట మండలం కుర్రకాలువ పంచాయతీ పద్మానగర్లో ఇల్లు కూల్చివేత చాలా దుర్మార్గపు చర్య అని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు హరినాథ్ రెడ్డి అన్నారు. రేణిగుంట మండలం కుర్రకాలువ పంచాయతీకి సంబంధించిన పద్మానగర్లో పేదలు దాదాపు 60 ఇండ్లు నిర్మించుకొని కాపురాలు ఉన్నారు. దాదాపు 10 సంవత్సరాలుగా ఇక్కడ కాపురాలు ఉన్నారు. వీటికి పంచాయతీ పన్నేసింది. ఎలక్ట్రిసిటీ వాళ్ళు కరెంట్ కనెక్షన్లు కూడా ఇచ్చారు. ఉన్న తర్వాత ఇప్పుడు అకస్మాత్తుగా వచ్చి ఈ ఇండ్లన్నీ తెలుగుదేశం ప్రభుత్వానికి సంబంధించినటువంటి స్థానిక నాయకులు ఎంఆర్ఓతో కుమ్మక్కై, ఎంఆర్ఓ కూడా స్థానిక నాయకుల ఆదేశాల మేరకు ఇప్పుడు ఈ ఇండ్లన్నీ కొట్టేయడం జరిగింది. ఓ పక్క రాష్ట్ర ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారు మన క్యాబినెట్లో తీర్మానం చేసి ఎక్కడైతే ప్రభుత్వ భూములు పేదలు ఆక్రమించుకున్నారో వాళ్ళందరికీ కూడా ఉచితంగా పట్టాలు ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసి ఇస్తామని చెప్పేసి చెప్తున్నారు. రెండవ పక్క కిందికి వచ్చేసరికి స్థానికంగా ఉండేటటువంటి నాయకులు వాళ్ళ స్వార్థం కోసం ఎక్కడైతే పేదలు ఇళ్ళు వేసుకున్నారో వాళ్ళందరివి కొట్టేసి వాటిని ఆక్రమించుకొని మళ్ళీ దీన్ని అమ్ముకోవడానికి, వ్యాపారం చేసుకోవడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. గతంలో వైసీపీ వాళ్ళు అదే చేశారు. వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు పేదల ఎక్కడైతే ఇండ్లు వేసుకున్నారో అవన్నీ కూడా డిమాలిష్ చేయించి అధికారులను ఉపయోగించి వాటిని స్వాధీనం చేసుకొని ఆ తర్వాత యథేచ్ఛగా వ్యాపారాలు చేశారు. లేకుంటే 1-2 ఇండ్లు కొట్టేది. మా ప్రభుత్వాలు ఇవన్నీ మీరు అక్రమంగా చేసుకున్నారు కాబట్టి మొత్తం ఇండ్లు కొట్టేస్తామని చెప్పని బెదిరించి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసుకున్నారు. కొన్ని చోట్ల తిరుపతిలో గాంధీనగర్ కానీ, లేకపోతే ఇంక ఇట్లా ఇతర చోట్ల ఉప్పరపల్లి కాడ. కాబట్టి ఏ ప్రభుత్వం వచ్చినా గతంలో వాళ్ళు చేశారు కాబట్టి ఇది తప్పు అని చెప్పి గగ్గోలు పెట్టారు. మీరు పూర్తిగా వ్యవస్థలు ధ్వంసం చేసి ఇట్లా అక్రమాలు చేశారు, భూములు ఆక్రమించుకున్నారు.
ఇది అన్యాయం అని చెప్పి ఒక పక్క టీడీపీ వాళ్ళు గతంలో సాక్షాత్ ముఖ్యమంత్రి చెప్పాడు, లోకేష్ గారు చెప్పారు, ఇతర ఈరోజు మంత్రులుగా ఉన్న వాళ్ళు అందరూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రచారం చేశారు. ఈరోజు మీరు చేస్తున్న పని ఏంది? వాళ్ళు ఏదో పని చేశారు, ఏ పని అయితే చేశారో ఆ పనే మీరు కొనసాగింపుగా చేస్తున్నారు తప్ప ఇంకొకటి ఏమీ లేదు, కొత్తగా ఏమీ లేదు. వాళ్ళు ఏదైతే గత ప్రభుత్వం అరాచకాలు చేసిందని చెప్పని ప్రజలు నమ్మబడికి మీరు అధికారంలోకి వచ్చారో అదే అరాచకాలు అంతకంటే రెట్టింపుగా మీరు కొనసాగిస్తున్నారు తప్ప ప్రజలకు చేసింది ఏమీ లేదని స్పష్టంగా ఈ సంఘటనలు బట్టి అర్థమవుతామని. ఓ పక్క పట్టాలు ఇస్తామని చెప్తున్నారు, కిందికి వచ్చేసరికి పేదలందరినీ ఖాళీ చేయించి మళ్ళీ వాటిని అన్నింటినీ అమ్ముకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. నిజంగా అభివృద్ధి కోసం అయితే ఈ ప్రాంతంలో చాలా ఈ మౌలిక సదుపాయాలు లేవు. ఇన్నాళ్ళు అయింది, సరైన నీటి సదుపాయం లేదు, రోడ్లు లేవు, ఒక స్కూల్ లేదు, ఒక శ్మశానం లేదు. ఒక పక్క దౌర్జన్యం చేసి ఆక్రమించుకొని ఇంట్లో వేసుకుని అమ్ముకుంటా వాళ్ళే యథేచ్ఛగా అమ్ముకుంటా ఉన్నారు. ఈ పక్క అంతా చాలామంది. మీకు ధైర్యం ఉంటే, చిత్తశుద్ధి ఉంటే, నిజాయితీ ఉంటే కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలు మా రేణుగుంట మండలంలో ఉండే కార్యకర్తలు కదా మేమంతా వస్తాం. మీ తెలుగుదేశం పార్టీ నాయకులంతా రండి, చూపిస్తాం ఎక్కడెక్కడ ఎంతెంత ఆక్రమించుకున్నారో, ఎంతెంత వ్యాపారాలు జరిగినాయో, ఎంత దీనివల్ల లబ్ధి పొందారో ఎవరెవరు చూపిస్తాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. యువత మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాలకు బానిస కావద్దు. రాష్ట్ర అభివృద్ధికి ప్రజల భాగస్వామ్యం అవసరం పేర్కొన్న చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. చిత్తూరు జిల్లా కేంద్రంలో నిర్వహించిన హర్ఘర్ తిరంగా ర్యాలీని జెండా ఊపి ప్రారంభించిన జిల్లా కలెక్టర్, చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్. అక్రమ క్వారీ మైనింగ్ వల్ల దళితుల భూములు, ఆరోగ్యాలు నాశనం. క్వారీలను వెంటనే సీజ్ చేయాలి. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు హరినాథ్ రెడ్డి డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.